కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అందరూ నాయకులతో కలిసి ఏలూరు యొక్క వైఎస్ఆర్ విగ్రహం ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా, మరి అలాగే ఈ యొక్క సమస్యలపైన ప్రత్యేకంగా డిఓ గారికి కూడా మెమోరాండం ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నటువంటి ఈ కుటుంబ సర్కారుపై నిరసన గళమే ఈ ఫిబ్రవరి 5వ తేదీన జరిగేటువంటి ఫీజు పోరు. పేద పిల్లలపై కక్ష సాధింపు చర్యలు దిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి రాక్షస ఆనందాన్ని చూస్తున్నారు ఈ ప్రభుత్వం అధినేతలు. ఫీజులు కట్టకపోవడంతో కాలేజీ నుంచి విద్యార్థులనేమో వెళ్ళగొడుతున్నటువంటి యాజమాన్యాలు, దిక్కు తోచనటువంటి స్థితిలో చదువు మధ్యలో ఆగిపోతున్న మరి ఈ సర్కారు చూస్తున్నటువంటి చోద్యం చూస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నటువంటి విషయం. కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు మధ్యలో మరి కాలేజీలకు వెళ్ళలేక ఫీజు కట్టలేకపోవడం వల్ల పొలాల బాట బట్టి కూలి పనులు చేసుకునేటువంటి దుస్థితి కూడా కలిగిస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. పేద పిల్లల చదువులకు సహకారం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలన్నింటికి కూడా ఒక అండగా ఉండి నిరుపేద కుటుంబాల నుంచే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలని సమర్థ లక్ష్యంతో నాడు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టినటువంటి మరి దివంగత నేత వైఎస్ఆర్ గారు మరణానంతరం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఆ తర్వాత చూసాం. 2014 నుంచి 19 వరకు ఈ పథకానికి తిలోదకాలు ఉద్దేశపూర్వకంగానే బకాయిలు పెట్టి కాలేజీ యాజమాన్యాలను విద్యార్థులను ఇబ్బందులు పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ 2014-19లో కూడా. మరి వైఎస్ఆర్ బాటలో జగనన్న 2019 జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బాటలోనే మరో 2 అడుగులు ముందుకు వేసి 93% మంది పిల్లలకు మేలు చేసినటువంటి వైఎస్ జగనన్న ప్రభుత్వం మన పిల్లలు తలరాతలు మార్చాలంటే అది ఒక చదువుతోనే సాధ్యమైనటువంటి నమ్మినటువంటి జగనన్న ప్రభుత్వం ఆ దిశగా పరిపాలన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేదలకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్పంతో పాలనలోనూ కూడా సంస్కరణ తీసుకొచ్చినటువంటి జగనన్న ప్రభుత్వం. మరి ఈరోజు పేదలు చదువుకోరాదన్నటువంటి దురుద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పైన చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చూస్తుంటే అందుకే వారి చదువులు గడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పేదలు చదువుకుంటే వారు అడ్రస్లు గల్లంతవుతాయి అనేటువంటి ఒక పన్నాగం, చదువులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు విద్యార్థుల జీవితాలతో ఈ కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం కూడా. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకుండా ఒక పక్కన కక్ష సాధింపు, చదువు మధ్యలోనే మానుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఇవాళ ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఏకరువు పెడుతున్నారు. అసలు విద్యకు టాప్ ప్రయారిటీ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే మన జగనన్న మాత్రమే చెప్పగలరు. గత విద్యా సంవత్సరం గత డిసెంబర్ త్రైమాసికం వరకు కూడా 12,609 కోట్ల రూపాయలు ఒక విద్యాదీవెనకి ఖర్చు చేసి మరి నిజంగా విద్యాదీవెన వసతి దీవెన పథకాలకి 18,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం
లెక్కేసుకుంటే మొత్తం ఈ రోజున జగనన్న ప్రభుత్వానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు చిత్తశుద్ధి ఇదే నిదర్శనం. ఇక చూస్తే ఈ రోజున నేడు అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే ట్రోఫిల్, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ ఇవన్నీ రద్దయిపోయినాయి. దాంతోపాటుగా సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్స్ ఇవన్నీ లేవు, అయిపోయినాయి, పక్కన పెట్టేశారు. నాడు నేడు పనులు అటకెక్కేశాయి. ఇలా అన్నిటినీ కూడా రద్దు చేశారు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో జగనన్న ఈ పేద విద్యార్థుల కోసం, పేద మధ్యతరగతి విద్యార్థుల వాళ్ళ దిశ కూడా తిరగాలి, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి. ఏ ఆర్థికంగా ఎదగాలంటే ఈ చదువు ఒకటే మార్గం అని నమ్మినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కనుక జగనన్న చేసిన మంచిని ఇక్కడ ప్రజలకు అందించకూడదనేటువంటి ఒక దురుద్దేశం. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ కష్టాలు తీసుకొచ్చినటువంటి ఈ కూటమి పాలన, వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువుల కళలు నీరు కాచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 4 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ₹1 కూడా చెల్లించినటువంటి ఈ సర్కారు ఇవాళ చాలా బాధాకరంగా ఉంది. విద్యార్థులందరూ వసతి దీవెన కూడా ఇవ్వకుండా విద్యార్థులపై కక్ష కట్టి సుమారు 2,800 కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్. అలాగే మరో 1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు పెండింగ్. మొత్తం 3,900 కోట్ల రూపాయలు పెరిగిపోయినటువంటి బకాయిలు 2019లో దిగిపోతూ 2,800 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మరి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి అదే వరుసలో మధ్యాహ్నం భోజనం బకాయిలు 148 కోట్లు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాటిని జగనన్న ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని అన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చాం. అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రతి మాటకు కూడా, ప్రతి సబ్జెక్టుకి, ప్రతి కార్యక్రమానికి జగనన్న మీద వేసినటువంటి నిందలాగా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేయలేదు. అలాగే ఇప్పుడు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా పెండింగ్ బకాయిల పైన మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యాఖ్యలు, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మరో పక్కన ఇవన్నీ కూడా చూస్తుంటే వీటినన్నిటి మీద ఈ పేద బడుగు విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు మరి జగనన్న ప్రభుత్వంలో ఎంతో ధైర్యంగా బిడ్డలు చదివించడానికి ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రుల వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉంది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ రోజున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వీటికి ప్రత్యేకంగా కేటాయించవలసిన నిధులు కేటాయించి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రభుత్వం పైన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమంలో మరి రేపు ఫిబ్రవరి 5వ తేదీన విజయవంతం కావడానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మరి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ రోజున మా వైఎస్ఆర్ పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తారీఖు విద్యార్థుల యొక్క ఇబ్బందులు, విద్యార్థుల యొక్క చదువుల మధ్యలో ఆగిపోయే స్థితిలో ఉన్న దాని మీద ఫీజు పోరు అనే కార్యక్రమం మీద పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్పొరేటర్లు, సిటీ ప్రెసిడెంట్ గారు, నాయకులు అందరూ కలిసి రేపు ఫిబ్రవరి 5వ తారీఖు ఫైర్ స్టేషన్లో మా అధినాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ గారిని కలిసి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి, అక్కడ నుంచి డిఈఓ గారిని కలిసి పిల్లల యొక్క ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మూలన వాళ్ళ చదువులు ఆగిపోవడాలు, కాలేజీలో వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, వీటన్నిటి గురించి మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు కార్యక్రమానికి ఏలూరులో ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు
విద్యార్థులు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చలమూలంగా 2004 నుంచి చాలా చక్కగా అమలవుతూ వచ్చింది. ఆయన యొక్క దానగుణం దయాతత్వంతో చాలామంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్లు పూర్తి చేసుకుని డాక్టర్లు పూర్తి చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటూ అందరికీ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుని పూజించే స్థితిలో ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఆయన కాలం చేసిన తర్వాత 2009 ఎలక్షన్ అయిన తర్వాత 11లో ఆయన కాలం చేసిన తర్వాత ఇది మరుగున పడిపోయింది. తర్వాత 2014లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గద్దెనెక్కి ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ అనేది మొదలుపడేశారు. ఏ రోజున కూడా ఏ కాలేజీకి ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, దానివల్ల చదువుకునే విద్యార్థులందరికీ కూడా వారు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, మధ్యలో చదువు ఆపేయటం, ఈ మధ్యలో చదువు ఆపేసిన దాని మీద వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉద్యోగాల్లోకి వెళ్ళలేని స్థితి, ఫీజులు కట్టలేని స్థితి, అన్ని కూడా దిగువ తరగతి కుటుంబాలు వారందరూ కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం వలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బ్రాండీ షాపుల్లో గుమస్తాల కింద చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ ఆ బకాయిలు మీరు ఎమ్మటే చెల్లించండి. విద్యార్థులందరినీ కూడా సముచిత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాల్లోకి ఇతర దేశాలకు వెళ్ళే కార్యక్రమం అలా దిగ్విజయంగా చేసుకుని వాళ్ళ కుటుంబాలు పోషించుకునేటట్టు మీరు ఇచ్చేయాలి. అలాగే సిబిఎస్ఈ సిలబస్ జగన్ గారు ప్రవేశపెట్టింది మీరు మళ్ళీ అమలు పరిచి ఇచ్చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏలూరు జిల్లా ఏలూరు అసెంబ్లీ జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ అధ్యక్షతన ఏలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ జేపీ గారి ఆధ్వర్యంలో, అలాగే చింతలపూడి కోఆర్డినేటర్ గారు విజయరాజు గారు, అలాగే చేసిన పెద్దలందరి సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని విధంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి ఎంతో తోడ్పడారు. ఉదాహరణకి నేను చదువుకున్న టైంలో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నవాళ్ళు అప్పుడు ఇంజనీరింగ్ చేశారు. నేను ఇంటర్మీడియట్తో ఆపేశాను. నాకు చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్నా స్తోమత లేక. అలాగే ఏలూరు మహానగరంలోని దరిదాపు డాక్టర్స్ కానీ ఇంజనీరింగ్ కానీ, డాక్టర్స్ అయితే మన ప్రజెంట్ 35వ డివిజన్ కానీ 40వ డివిజన్ కానీ ఆ పక్కన 43వ డివిజన్లో కానీ మహానేత ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా డాక్టర్స్ చదివిన వాళ్ళు 10-15 మంది ఉన్నారు. అంటే ఇదివరకు డాక్టర్ చదవాలంటే ఎక్కడో ధనిక వర్గాలు చదివేవారు, బీసీ వర్గాలకు సంబంధించి ఎవరు చదవాలన్నా అది అన్నం ద్రాక్షలాగా ఉండేది. అలాంటిది ఆ మహానేత ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ని ఆయన భగవంతుడు కళ్ళు కుట్టుకొని ఆయన పైలోకాన్ని తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి నేనున్నానని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఫీజులపై ఆయన తండ్రి ఒక అడిగేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి చిన్న విద్య నుంచి అంటే 1వ తరగతి నుంచి అసలు మీకు చదువుకునేవాడు బ్లాక్ బోర్డ్ కొడవాలంటే ఊరు చివరన్న పిచ్చికాయలు తీసుకొచ్చి తుడిసి చేయవడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ పలకలు తయారు చేయించి, నిజానికి చెప్పాలంటే వాళ్ళ నా డివిజన్లో వీరమాచి నేను మెంబర్ చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కట్టిన స్కూల్ మీరు ఒకసారి చూడండి. అది ఏలూరులో ఏ కార్పొరేట్ స్కూల్ కూడా అసలు దీని నుంచి చీప్గా కనబడుతుంది. అంత గొప్పగా తయారు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అంటే అలాంటి విద్యని మరి ఎంతో చిన్న చూపు చేస్తున్నారు. మరి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి నేను 40 ఏళ్ల రాజకీయ నాయకుడిని అదే అని చెప్తారు ఆయన. ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాలు చంద్రబాబు గారు మీరు ఎప్పుడైనా పెట్టారా? మరి పెట్టిన అయినా కనీసం దాన్ని అమలు చేయకుండా నా దగ్గర భయం వేస్తుంది ఏదో అని చెప్తున్నారు ఆయన. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, విద్యలో పెట్టేది డబ్బులు
మనం పెట్టుబడిగా చూడకుండా మంచి భవిష్యత్తుకి చూస్తున్నాం. మనం ఇన్ని కోట్ల రూపాయలైనా సరే విద్య మీద మనం వెచ్చిద్దామని చెప్పారు. మరి మీరు అంత చెప్పిన మనిషి ఉన్నంత సీనియర్ అన్న మనిషి, మరి మీరు విద్య ఫీజుకి సంబంధించి ఇంతవరకు 1 రూపాయి మీరు ఇది చేయలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 5వ తారీఖున పిలిపించిన కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఏలూరు ఇన్ఛార్జి గారు జేపీ గారు ఆధ్వర్యంలో, అలాగే ఏలూరు పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీ అతిరథ మహారాజులు అందరూ కలిసి ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే వైఎస్ఆర్సీపీ ఫీజు పోరులో రేపు ఫిబ్రవరి 5న విద్యార్థుల తల్లిదండ్రులు, మా పార్టీ సభ్యులు అందరం కలిసి కలెక్టరేట్కి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకోకుండా, పేద విద్యార్థులని చదువుకు వెళ్ళనివ్వకుండా, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా దాదాపు అన్ని కాలేజీల్లో, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అట్లాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల్లో దాదాపు వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంచింది ఈ ప్రభుత్వం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు చదువుకుంటే మరి ఈ దేశంలో పేదరికం పోద్ది, పేదవాడు చదువుకుంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారేమో అనే భయంతో ఫీజు రీయింబర్స్మెంట్కి తెలియదగాలిచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన, ముఖ్యంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి శ్రీకారం చుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ, అలాగే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో పేద ప్రజలకు తెలియదగాలు ఇచ్చడం ఆయనకు అలవాటే. ఎందుకంటే పేదవాడు చదువుకోవటం అనేది, పేదవాడు ఉన్నత చదువులు చదవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 1924లో వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు. దాదాపు 2800 కోట్లు ఒక సంవత్సరానికి ఆయన ఫీజు రీయింబర్స్మెంట్గా చెల్లించాడు. ఇప్పుడు దాదాపు అదే 2800 కోట్లు మరి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు చెల్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పేద విద్యార్థులు చదువు కొనసాగేలాగా కూటమి ప్రభుత్వం చేయాలని మా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పోరును ఫిబ్రవరి 5న జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ జగన్మోహన్ గారి పార్టీ, వైఎస్ జగన్మోహన్ గారి పార్టీ, వైఎస్ఆర్ జిందాబాద్. జయప్రదం చేయాలి ఫీజు బోర్డులు, జయప్రదం చేయాలి ఫీజు బోర్డులు, జయప్రదం చేయాలి ఫీజు బోర్డులు, జయప్రదం చేయాలి విద్యార్థుల భవిష్యత్తులో. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట
వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.